హాయ్ అండి. మీరు చూస్తున్నారు విన్నీ దివ్య 143 ఛానల్ అనమాట. ఈ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటా ఇది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో టీచర్స్ డే ఈవెంట్ అనమాట. సో ఇది కంటెంట్ కోసము కావాలని పెట్టడం అయితే కాదు. మెయిన్ ఏంటంటే గురువు లేనిదే మరి విద్యార్థులు లేరు. తల్లి ఏ రకంగా అయితే బిడ్డని కాస్తుందో అదే రకంగా ఆ యొక్క గురువు కూడా మరి నడవలసిన నడవడికల్లో పిల్లల్ని నడిపిస్తారు. మెయిన్ ఏంటంటే క్రమశిక్షణలో పెట్టాలంటే అది గురువు వల్లే అవుద్ది. ముందు నుండి కూడా కొట్టారు తిట్టారు అని కాకుండా ఫస్ట్ నుంచి కూడా గురువు నడవడికల్లో నడిస్తే ఆ బిడ్డలు గొప్ప ప్రయోజకులు అవుతారు. ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుద్ది. అయితే వీడియోనే పెట్టొచ్చు, ఫుల్ వీడియో తీసి. సో అదంతా ఎందుకులే, ఇలా ఫొటోస్ అంటే పెద్ద పిల్లలు ఏ రకంగా వాళ్ళ టీచర్స్ గురించి చెప్పారు, వాళ్ళకి ఏ రకంగా గిఫ్ట్లని ఇచ్చారు అన్నది ఫొటోస్ రూపంలో గ్రూప్లో పెట్టారనమాట. సో నాకు ఇదే పెట్టాలనిపించింది. ఎందుకంటే మేము చదువుకున్నాం, అలాగే అల్లరి చేసాం. ఎట్లా చేసినా ఒక ప్రయోజకులయ్యి ఒక స్థానంలో ఉంటే వెళ్ళిపోయిన గతం అంతా గుర్తొచ్చినప్పుడు మనం కూడా ఇలా చేసామే అన్న ఒక చిన్న ఆనందం మనసులో కలుగుద్ది అనమాట. ఇప్పుడు పిల్లలు ఏమంటారంటే స్కూల్కి వెళ్ళను, స్కూల్లో ఉండను అంటారు. ఆ టైంలో మనం కూడా అలా అన్న వాళ్ళమేనమాట. అప్పుడు మనకి రాంగ్ అనిపించింది, ఇప్పుడు మనకి కరెక్ట్ అనిపిస్తుంది. సో ఏంటంటే అప్పుడు మన గురించి పేరెంట్స్ ఎంత సఫర్ అయ్యారో ఇప్పుడు మనకు పుట్టిన పిల్లల గురించి మనం అంతే సఫర్ అవుతాం. సో ఏంటంటే టీచర్ తిట్టారు, కొట్టారు అన్న విషయం పక్కన పెడితే వాళ్ళు క్రమశిక్షణలో వెళ్తున్నారా లేదా, మన బిడ్డల చదువు బాగుందా లేదా, వాళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉందా లేదా అన్నదే మనకు మెయిన్ ఇంపార్టెంట్. కొట్టారని తిట్టారని ఎవరూ కూడా ఫీల్ అవ్వకూడదు. మెయిన్ ఏంటంటే తల్లి ఇంటికాడ ఏ రకంగా క్రమశిక్షణలో పెడద్దో స్కూల్లో టీచర్ కూడా అంతే. అంతేగాని నీ బిడ్డ మీద ద్వేషం ఉంది, వాళ్ళ అబ్బాయిని కొట్టారు మా అబ్బాయిని ఎందుకు కొట్టలేదు అని దయచేసి ఎవరూ ఫీల్ అవ్వమాకండి. ఎవరూ టీచర్స్ని తప్పుగా అర్థం చేసుకోమాకండి. నేను పెట్టేది ఈ వీడియో టీచర్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు నేను కూడా అలాగే ఫేస్ చేశాను. నన్నే ఎందుకు కొడుతున్నారు, నన్నే ఎందుకు తిడతారని. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తిట్టడం కొట్టడం సమస్య కాదు. రేపు భవిష్యత్తులో నీ ఫ్యూచర్ బాగుందా లేదా, అన్ని విధాలా బాగుందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పుగా అయితే అనుకోమాకండి. బాయ్ ఫ్రెండ్స్.